السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. إن الله لا يغفر أن يشرك به ويغفر ما دون ذلك لمن يشاء. మహాశైలారా, ఈనాటి సమావేశంలో మనం షిర్క్ అంటే బహుదైవారాధన, దాని భావం ఏమిటి, దాని యొక్క శిక్ష ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము. మహాశివులారా, షిర్క్ బహుదైవారాధన దీని యొక్క భావం ఏమిటంటే, మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయన అస్తిత్వంలో కానీ, ఆయన యొక్క రుబూబియత్లో కానీ, ఆయన యొక్క ఉలూహియత్లో కానీ, ఆయన యొక్క అస్మా వ సిఫాత్లో కానీ ఆయనతో పాటు మరెవరినైనా భాగస్వామిగా చేయడం, దీనిని షిర్క్ అని అంటారు. అల్లాహు తాలా ఎన్నటికీ దీనిని సహించడు, ఇష్టపడడు. ఇలాంటి షిర్కు పాల్పడే వారికి చాలా కఠినమైన శిక్ష విధిస్తాడు. అల్లాహు తాలా మనందరి సృష్టికర్త. ఆయన మనల్ని పుట్టించినప్పటి నుండి ఒకే ఒక స్వభావం, అంటే ఆయన్ని తప్ప ఇంకా వేరే ఎవరిని కూడా ఆరాధించకూడదు అన్నటువంటి విశ్వాసం, నమ్మకం, అలాంటి గుణభావంతోనే మనల్ని పుట్టించాడు. కానీ మనలోని అనేక మంది ఆ సృష్టికర్త ఏ ఉద్దేశంతో పుట్టించాడో దానిని మరిచిపోయి, మనకంటే పూర్వీకులు ఎవరైతే గడిసిపోయారో వారి యొక్క ప్రేమలో అధిగమించి, మరియు మనకు సదాకాలం నుండి శత్రువుడైనటువంటి శైతాన్ మార్గంలో నడిచి ఆ సృష్టికర్త అయిన అల్లాహకు ఇతరులను భాగస్వామిగా చేయడం మొదలుపెట్టారు. అయితే ఈనాటి నా చిన్నపాటి ప్రసంగంలో తొలి విషయం మనం తెలుసుకునేది ఏమిటంటే, అసలు ఈ షిర్క్ ఆనాటి నుండి ఉందా, లేక మధ్యలో ఇది పుట్టుకొచ్చిందా? దీని గురించి చారిత్రకపరమైన కొన్ని నిజాలు, సత్యాలు ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా తెలుసుకొని, ఆ తరువాత షిర్క్ దీనికి ఎంత భయంకరమైన శిక్ష ఉంది, మరియు ఈ శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే ఎలాంటి పనుల నుండి మనం దూరం ఉండాలి అంటే షిర్క్కు సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీ ముందుస్తాను. మహాశివులారా, సహీ ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీస్ ప్రకారం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్లాహు తఆలా ఇలా తెలిపాడని, ఇన్నీ ఖలక్తు ఇబాదీ హునఫాఅ కుల్లహుం, నేను నా దాసులందరినీ కేవలం నన్ను ఆరాధించే వారిగా మాత్రమే పుట్టించాను. ఇన్నహుం అతత్హుము షయాతీన్ ఫజ్తాలత్హుం అన్ దీనిహిం, కానీ శైతానులు వచ్చి వారిని వారి యొక్క సవ్యమైన ధర్మం నుండి వారిని దూరం చేశారు. వహర్రమత్ అలైహిం మా అహలల్తు లహుం, నేను వారి గురించి హలాల్ ధర్మసమ్మతం చేసిన వాటిని ఆ శైతానులు హరాం చేశారు, నిషిద్ధపరిచారు. వఅమరత్హుం అన్ యుష్రికూ బి మా లం ఉన్జిల్ బిహి అలైహిం సుల్తానా, మరియు వారు నాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేయాలని వారిని పురిగొల్పారు. అలాంటి భాగస్వామ్యం, అలాంటి షిర్క్ గురించి నేను ఎలాంటి ఆధారాన్ని అవతరింపజేయలేదు. ఈ హదీత్ సహీ ముస్లింలో ఉంది, హదీత్ నంబర్ 2865.
ఈ హదీసును గనక మీరు శ్రద్ధ వహిస్తే, దీనిని సరియైన విధంగా గ్రహిస్తే, మానవులందరినీ కూడా అల్లాహు తఆలా స్వాభావిక ధర్మం, ఏ ధర్మం ఏ స్వభావంపైనైతే వారిని పుట్టించాడో అదేమిటి, వారు కేవలం ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు. కానీ శైతానుల వల్ల, వారి ప్రేరేపణల వల్ల వారు ఈ దైవ ఏకత్వం, దైవ ఆరాధన నుండి దూరమై బహుదైవారాధనలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని మీరు చూడదలుచుకుంటే మరింత వివరంగా ఖురాన్లోని సూరే బకరా మరియు సూరే యూనుస్లోని ఆయతులు మరియు దానికి తోడుగా సహీ బుఖారీలో వచ్చిన ఈ హదీస్ ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు. కానన్నాసు ఉమ్మతం వాహిదతన్, ప్రజలందరూ కూడా ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ఇంచుమించు నూహ్ అలైహిస్సలాం కాలం వరకు ఒకే ధర్మంపై అందరూ ఏకతాటిగా కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ జీవితం గడుపుతూ వచ్చారు. ఫఖ్తలఫు, ఆ తర్వాత వారిలో విభేదం అనేది ఏర్పడింది. ఆ తర్వాత వారిలో షిర్క్ అనేది, బహుదైవారాధన అనేది చోటు చేసుకుంది. అది ఏ రకంగా? హజరత్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా తెలిపారు, ఆదం అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో 1000 సంవత్సరాల గడువు ఉంది. నూహ్ అలైహిస్సలాం కంటే కొంచెం ముందు షిర్క్ అనేది ప్రారంభమైంది. 5 పుణ్యాత్ములు, పుణ్యపురుషులు, వద్, సువా, యగూద్, యఊక్, నస్ర్, వీరిని ప్రజలు అల్లాహ్కు భాగస్వాములుగా చేసి పూజించడం మొదలుపెట్టారు. ఇది ఎలా జరిగింది? సహీ బుఖారీలో వచ్చిన హదీస్, దానికి తోడుగా దాని యొక్క వ్యాఖ్యానం ఫత్హుల్ బారీలో ఇమాం ఇబ్న్ హజర్ అస్కలానీ రహమతుల్లాహి అలైహి తెలిపారు. మీ ముందు నేను వివరిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా చెప్పిన విషయం సహీ బుఖారీలో వచ్చింది. అస్మాఉ రిజాలిన్ సాలిహీన మిన్ కౌమి నూహ్, ఈ 5 పేర్లు నూహ్ అలైహిస్సలాం జాతిలో పుణ్యాత్ములైన 5 పేర్లు. ఫలమ్మా హలకు, ఎప్పుడైతే వీరు చనిపోయారో వెనుక ఉన్న వారి సంతానానికి, వారి యొక్క సంతానం యొక్క సంతానానికి, వారి ఈ పూర్వీకులు, పెద్దలు, పుణ్యాత్ములు, పుణ్యపురుషులు, ఎంతో ఎంతో ఉత్తమ మనుషులు చనిపోయిన విషయాన్ని వారు మింగలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. చాలా బాధ వారికి కలుగుతుంది. అప్పుడు శైతాన్ ఒక మంచి రూపంలో వారి ముందుకు వచ్చి, మీకు వారు చాలా గుర్తుకొస్తున్నారు కదా, వారిని ఆలోచించుకొని గుర్తు చేసుకొని చాలా ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు కదా, అయితే మీరు ఎక్కడైతే సమావేశం అవుతారో, ఎక్కడైతే అందరూ కలిసి ఆరాధన ఇట్లా చేసుకుంటూ ఉంటారో ఆ చోట కేవలం వారి యొక్క విగ్రహాలను పెట్టండి, వారి యొక్క రూపాలు మీకు మీ కళ్ళ ముందు ఉంటాయి. ఈ విధంగా కొంచెం మీ బాధ తగ్గవచ్చు. ఆ సంతతి కేవలం ఇంతే పనిచేశారు, వేరే ఏమీ చేయలేదు. ఆరాధించేది కేవలం అల్లాహ్ను మాత్రమే. కానీ కొన్ని విగ్రహాలు పెట్టుకొని, ఈ విగ్రహం వద్, ఈ విగ్రహం సువా, ఈ విగ్రహం యగూత్, ఈ విగ్రహం యఊక్, ఇది నస్ర్, ఈ విధంగా పేర్లు పెట్టుకున్నారు. ఈ విధంగా వారి యొక్క బాధ కొంచెం తగ్గింది అన్నట్లుగా భావించారు. కానీ ఏం జరిగింది? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా యొక్క వివరణ ప్రకారం
హత్తా హలక ఉలాయిక్ వతనస్సఖల్ ఇల్మ్ ఉబిదత్. ఆ మొదటి తరం వారు ఎవరైతే ఈ విగ్రహాలను అక్కడ పెట్టారో వారు చనిపోయారు. తర్వాత వచ్చిన కాలాల్లో వారి యొక్క తర్వాత సంతతిలో ధర్మ విద్య అనేది మరీ తగ్గిపోయింది. ఆ తర్వాత శైతాన్ ప్రేరేపణ వల్ల వారు ఈ విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు. అయితే మహాశివులారా, సహీ ముస్లిం షరీఫ్ మరియు బుఖారీ యొక్క ఈ హదీసుల ఆధారంగా మనకు చాలా ముఖ్యమైన ఒక 3 విషయాలు ఇక్కడ అర్థమవుతున్నాయి. ఒకటి, ప్రజలలో ధర్మ విద్య కొరత. రెండవది, పుణ్యాత్ముల పుణ్య పురుషుల పట్ల ప్రేమ అనేది దాని యొక్క హద్దుకు మించి ఉండడం. మూడవది, శైతాన్ ప్రేరేపణ, శైతాన్ యొక్క వలలో చిక్కిపోవడం. ఈ 3 కారణాల వల్ల బహుదైవారాధన ఈ విధంగా మొదలైంది. లేకుంటే మానవుని యొక్క పుట్టుకలో, అతని యొక్క స్వభావంలో మాటికి బహుదైవారాధన అనేది లేనేలేదు. అయితే ఈ హదీసుల ద్వారా మనకు ఈ 3 విషయాలు ఏవైతే తెలిసాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక బహుదైవారాధన మన సమాజంలో నుండి దూరం కావాలి అంటే మనం ధర్మ విద్య ఎక్కువగా నేర్చుకోవాలి. మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనం చాలా వివరంగా తెలుసుకోవాలి. మరియు మనలాంటి మనుషులు, మనకంటే ఉత్తమమైన వారు, పుణ్య పురుషులు, వారి పట్ల ప్రేమ ఏదైతే ఉంటుందో అది ఒక హద్దులో ఉండాలి. ధర్మం ఏ హద్దు మనకు తెలిపిందో దానికి మించి ఉండకూడదు. ఇక ధర్మ విద్య మనలో మంచి విధంగా ఉండి ఈ పుణ్యాత్ముల ప్రేమ కూడా ధర్మ హద్దులో ఉంటే శైతాన్ ప్రేరేపణలు మనం చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఈ రకంగా బహుదైవారాధనకు దూరం ఉండవచ్చు. అది ఏ విధంగా? ఇన్షా అల్లా అతి త్వరలో మీకు నేను తెలియజేయబోతున్నాను. కానీ దానికంటే ముందు ఈ విధంగా బహుదైవారాధన ఏదైతే ప్రారంభమైందో మరియు ఇలాంటి బహుదైవారాధనకు ఎవరైతే గురి అవుతారో, ఎవరైతే ఇలాంటి బహుదైవారాధనకు పాల్పడతారో వారికి ఎలాంటి ఘోరమైన శిక్ష ఉంది. మరియు ఈ బహుదైవారాధన ఎంత మహానేరం, ఎంత భయంకరమైన పాపమో కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం. ప్రజలారా, దౌర్జన్యం అన్న పదం మనం వింటూ ఉంటాం, అన్యాయం అన్న పదం మనం వింటూ ఉంటాము. కానీ ఎప్పుడైనా గ్రహించారా? అల్లాతో పాటు ఇతరులను మనం సాటి కలపడం, ఇది దౌర్జన్యాల్లో, అన్యాయాల్లో అతి భయంకరమైన, అతి ఉన్నత శ్రేణికి చెందిన దౌర్జన్యం మరియు అన్యాయం. ఈ విషయం ఖురాన్లో అల్లా ఇలా తెలిపాడు, ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. నిశ్చయంగా షిర్క్, బహుదైవారాధన మహా అన్యాయం. ఇంకా మహాశైవులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్. ఘోర పాపాల్లో, అతి పెద్ద నేరాల్లో మరీ భయంకరమైన నేరం ఏంటో తెలపాల మీకు. అల్ ఇష్రాకు బిల్లా, అల్లాహతో పాటు ఇతరులను షిర్క్ చేయడం, ఇతరులను భాగస్వాములుగా చేయడం. మూడో విషయం, ఈ బహుదైవారాధన ఎంత భయంకరమైనదంటే ఎవరైతే బహుదైవారాధన చేస్తూ చనిపోతారో కనీసం చనిపోయేకి ముందు నిజమైన స్వచ్ఛమైన తౌబా ఇస్తిగ్ఫార్ కూడా చెయ్యరో అలాంటి వారు నరకంలో చేరుతారు. నరకంలో చేరడమే కాదు, అందులో శాశ్వతంగా ఉంటారు.
ఎన్నటికీ స్వర్గంలో చేరే అవకాశమే ఉండదు. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహ్, ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను షరీక్ చేస్తారో, భాగస్వాములుగా చేస్తారో, ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న, అల్లాహ్ వారిపై స్వర్గం నిషేధించాడు. వమఅవాహు నార్, వారి యొక్క స్థానం నరకమవుతుంది. ఇంకా మహాశివులారా, ఈ షిర్క్ ఎంత ఘోరమైనదంటే, ఒకవేళ ఎవరైనా తౌబా చేయకుండా చనిపోయారంటే అల్లాహ్ మాటికి వారిని క్షమించడు. షిర్క్ తప్ప వేరే పాపాలు ఏమైనా ఉండేది ఉంటే అల్లాహ్ తలుచుకుంటే క్షమించవచ్చు. సూరహ్ నిసాలో అల్లాహ్ ఇలా ఆదేశించాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహు తాలా ఆయనతో పాటు భాగస్వామ్యం చేయడం అనే దానిని ఎన్నటికీ క్షమించడు. అది తప్ప వేరే పాపం ఆయన ఎవరి పట్ల తలుచుకుంటాడో వారిని క్షమిస్తాడు, దండిస్తాడు. ఈ విధంగా మహాశివులారా, ఇంకా మనం చూసుకుంటూ పోతే షిర్క్ యొక్క భయంకర నష్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ 4-5 విషయాలు ఏదైతే నేను తెలిపానో, కనీసం వీటిని మీరు దృష్టిలో పెట్టుకున్నారంటే ఎంతో మనకు మేలు కలుగుతుంది, ఎంతో మేలు కలుగుతుంది. ఇక షిర్క్ దాని రకాలు ఏమిటి, షిర్క్ దాని యొక్క ఉదాహరణలు ఏమిటి, ఎలాంటి విషయాలను మనం షిర్క్ అని అంటాము, ఈ విషయం మీకు వివరించేకి ముందు షిర్క్ పట్ల సహాబాలు ఎంతగా భయపడేవారో, సహాబాలు షిర్క్ నుండి దూరం ఉండడానికి ఎంతగా ప్రయత్నించేవారో ఈ యొక్క చిన్న సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అష్షిర్కు ఫీ హాదిహిల్ ఉమ్మ అఖ్ఫా మిన్ దబీబిన్ నబ్లతి సౌదా అలా సఫాతిన్ సౌదా ఫీ గుల్మతిల్ లైల్. నా ఈ అనుచర సంఘంలో షిర్క్ కటిక చీకటి రాత్రిలో నల్లటి పెద్ద రాయిపై నల్లని చీమ నడిచేది కనబడుతుందా? దాని ఆ నడకను మనం వినగలుగుతామా? ఎంత సున్నితంగా మరియు ఎంత కళ్ళకు కనబడకుండా అగోచరంగా ఉంటుందో అంత గుప్తంగా షిర్క్ మీలో ప్రవేశించవచ్చు. అప్పుడు సహాబాలు భయపడిపోయారు. ప్రవక్త, ఇంత గుప్తంగా షిర్క్ మాలో వచ్చేస్తుంది అంటే మరి దాని నుండి రక్షణ పొందడానికి మార్గం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీరు ఈ దుఆ చదువుతూ ఉండండి, మరి షిర్క్ నుండి దూరం ఉండండి. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక అన్ ఉష్రిక బిక వ అనా అలం. ఓ అల్లాహ్, నాకు తెలిసి నేను నీ పట్ల షిర్క్ చేయడం నుండి నీవు నన్ను కాపాడుకో, నేను అందుకై నీ రక్షణలోకి వస్తున్నాను. వస్తగ్ఫిరుక లిమా లా అలం. మరియు తెలియకుండా ఏ షిర్క్ నాతో జరిగిపోయిందో దాని నుండి నీ క్షమాపణ కోరుతున్నాను, నీవే నన్ను మన్నిస్తూ ఉండాలి. ఈ విధంగా షిర్క్ నుండి మనం దూరం ఉంటూ ఉంటే తెలియకుండా ఏదైనా షిర్క్ జరుగుతూ ఉంటుంది. ఈ దువాలో ఏ భావం అయితే ఉందో దానిని గ్రహించి ఈ దువా చదివామంటే ఇన్షా అల్లాహ్ ఈ విధంగా మనం షిర్క్ చాలా దూరంగా ఉండవచ్చు. మహాశివులారా, షిర్క్ యొక్క నష్టం అంతా కాదు. ఒక మనిషి జీవితాంతం సత్కార్యాలు చేసుకుంటున్నాడు, పాప కార్యాలకు దూరంగా ఉన్నాడు, ఎన్నో రకాల దాన ధర్మాలు చేసుకొని డబ్బు ధనాలు ఖర్చు పెట్టి ఇంకా ఎన్నో రకాలుగా పుణ్యాలు సంపాదించుకుంటున్నాడు. కానీ షిర్క్ నుండి అతను
దూరం ఉండడం లేదు అంటే షిర్క్ నుండి అతను తనను తాను కాపాడుకోవడం లేదంటే అతను చేసుకున్న సర్వ సత్కార్యాలు వ్యర్థమైపోతాయి, ఏ సత్ఫలితం లేకుండా అయిపోతాయి. ఈ విషయాన్ని అల్లాహుతాలా సూర్య అన్ఆమ్లో, సూర్య జుమర్లో, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో కూడా తెలిపారు. సూర్య జుమర్లోని ఆయత్ వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లదీన మిన్ क़ब्लिक, నీకు మరియు నీకంటే ముందు ప్రవక్తలకు మేము ఈ వహీ సందేశం వారి అవతరింపజేశాము. లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలు, నీవు గనక షిర్క్ చేశావంటే నీ యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోతాయి, వ్యర్థమైపోతాయి, ఏ ఫలితం దానిది మీకు దొరకకుండా ఉంటుంది. అందు గురించి షిర్క్ నుండి దూరం ఉండడం చాలా అవసరం. మహాశయులారా, షిర్క్ దేనినంటారు? షిర్క్ అల్లాహు తఆలా మనకు ఏ అనుగ్రహాలు ప్రసాదించాడో అవన్నీ కూడా కేవలం ఆయన సంతృష్టి కొరకు, ఆయన యొక్క విధేయతలో, ఆయన తన ప్రవక్త ద్వారా చూపిన మార్గంలోనే మనం ఆ అనుగ్రహాలను ఖర్చు చేయాలి, ఆ అనుగ్రహాలను వినియోగించాలి. అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఈ సృష్టికి మరో సృష్టికర్త ఉన్నాడు అని అనడం, మనకు ఆహారం ప్రసాదించేవాడు ఇంకే ఎవరైనా ఉన్నాడు అనడం, మన కష్టాలు తొలగించేవాడు ఆ అల్లాహ్ కాకుండా వేరే ఎవరైనా ఉన్నారు అనడం, సంతానం ప్రసాదించేవాడు అల్లాహ్ కాకుండా ఇంకే వేరే ఎవరైనా ఉన్నారు అనడం, మనపై ఏదైనా ఆపదలు వస్తే వాటిని దూరం చేయడం, అల్లాహ్ కాకుండా ఇంకే వేరే వారు కూడా చేస్తారు అని అనడం, ఇవన్నీ కూడా షిర్కులో వచ్చేస్తాయి. మాషాల్లాహ్, సామాన్యంగా ప్రజలు ఏమంటారు? అవునండి, సృష్టికర్త ఒక్కడే, వర్షాలు కురిపించి పంటలు పండించేవాడు కూడా ఒక్కడే. అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు, అఫమన్ యఖ్లుకు కమన్ లా యఖ్లుక్ అఫలా తదక్కరూన్, సృష్టించేవాడు మరియు సృష్టించని వారు ఇద్దరు ఎలా సమానులు కాగలుగుతారు? మీరు ఎందుకు గ్రహించరు? ఎందుకు మీరు గుణపాఠం నేర్చుకోరు? ఆ సృష్టికర్తను వదిలి ఎవరినైతే మీరు పూజిస్తున్నారో, ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారిలో పుట్టించే, పోషించే, ఈ సర్వ వ్యవస్థను నడిపించే శక్తి లేనప్పుడు వారు మన ఆరాధనలకు అర్హులు ఎలా అవుతారు? కారు అని ఎంతో స్పష్టంగా తెలపడం జరుగుతుంది. షిర్క్ మన నోట కూడా వెళ్ళవచ్చు, మన కర్మల ద్వారా, మన యొక్క అవయవాల ద్వారా కూడా షిర్క్ జరగవచ్చు. షిర్క్ ధన రూపకంలో కూడా మనుషులు చేస్తూ ఉంటారు, హృదయపరంగా కూడా షిర్క్ పనులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు హృదయపరంగా అల్లాహ్ను ప్రేమించే విధంగా ఇంకా వేరే ఎవరిని ప్రేమించకూడదు. వమినన్నాస్ మన్ యత్తఖిదు మిన్ దూనిల్లాహి అందాదన్ యుహిబ్బూనహుం కహుబ్బిల్లాహ్, ప్రజల్లో కొందరున్నారు అల్లాహ్ను కాకుండా వేరే కొందరిని అల్లాహ్కు సమానులుగా చేసుకున్నారు, అల్లాహ్కు భాగస్వాములుగా చేసుకున్నారు. యుహిబ్బూనహుం కహుబ్బిల్లాహ్, అల్లాహ్ను ఎలా ప్రేమించాలో అలా అంతకంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తారు. ఇది షిర్క్. కానీ విశ్వాసులు తౌహీద్ ఏకదైవారాధనలో ఉన్నవారు ఏం చేస్తారు? వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్, మరెవరైతే తౌహీద్ పై, ఏకదైవారాధనపై బలంగా ఉంటారో స్వచ్ఛమైన విశ్వాసులు, వారు అల్లాహ్నే అధికంగా ప్రేమిస్తారు. ఈ రోజుల్లో చూసుకోండి, మన కలమా చదివే ముస్లింలుగా భావించే ఎందరో మన సోదరి వరులు అల్లాహ్ను కాకుండా ఫలానా పీర్ సాబ్, ఫలానా ముర్షద్ సాబ్, ఫలానా దర్గా వారు, ఫలానా బాబా, ఫలానా ఫలానా ఫలానా, వారి యొక్క ప్రేమ వారిలో ఎలా ఉంటుంది? అలాగే భయం, ఫలా తఖాఫుహుం వఖాఫూని ఇన్ కుంతుం ముమినీన్ అని అల్లాహ్ అంటున్నాడు. మీరు నాతో మాత్రమే భయపడండి, నాతో తప్ప ఇంకా వేరే ఎవరికీ భయపడకండి. కానీ మనలో ఎంతోమంది అల్లాహ్ను కాకుండా వేరే ఎవరినైతే వారు నమ్ముకుంటున్నారో, అల్లాహ్ను కాకుండా
అల్లాహ్ను తప్ప ఇంకా వేరే ఎవరినైతే వారు గౌరవిస్తున్నారో వారి యొక్క భయం వారిలో ఎంతగా ఉంటుందంటే, ఉదాహరణకు ఏదైనా సమాధి పక్క నుండి, ఏదైనా దర్గా పక్క నుండి, ఏదైనా చిల్లా ఖానా ఇంకా కట్ట ఇలాంటివి ఏదైతే చేసుకుంటారో అలాంటి పక్క నుండి దాటుతే తెలియకుండా దాటిపోయాడు. 2 అడుగులు ముందు వెళ్ళిన తర్వాత అయ్యో పక్కనే ఫలానా పీర్ సాహెబ్ యొక్క దర్గా దాటినాం కదా, అయ్యో మనం కనీసం అక్కడ దండం పెట్టుకోలేదు, చేతులు జోడించలేదు, ఏమైనా నజరానా వెయ్యలేదు, ఇక మనకు వారి యొక్క ఏ పీడన కలుగుతుందో, మన బండి పంచర్ అయిపోతుందో, మనకి ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందో, లేదా ఆయన యొక్క శాపం మనపై పడి మనం కానీ మన పిల్లలు కానీ ఏదైనా అనారోగ్యాలకు గురి అవుతామో ఏమో, ఇలాంటి భయం ఉందా లేదా ఈ రోజుల్లో? సామాన్యంగా మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాము. గ్రామాల్లో పంటల్లో, పొలాల్లో, చేనుల్లో, ఇంకా పక్షాదుల్లో ఇలాంటి షిర్కు గురి అవుతూ ఉంటారు. వర్షం చిరుకులు పడ్డ తర్వాత వెళ్ళి నాగరి దున్నుకునేది ఉంది మన భూమిలో, అంతకంటే ముందు వెళ్ళి ఏదైనా కోడి కోయడం, ఏదైనా కొబ్బరికాయ కొట్టడం, లేదా అక్కడ నిమ్మకాయ కోసి కనీసం ఏంటి విశ్వాసం, ఇలా చేయకుంటే మన యొక్క ఈ భూమిలో పంట సరిగ్గా జరగదు అని. ఎందరో మన ముస్లిం సోదరులు, ముస్లిం సోదరీమణులు ఇలాంటి పాప కార్యాలకు గురి అవుతున్నారు. పంట పండింది, కోతకు వచ్చేసింది, ఇక పొద్దున వెళ్ళి కూలి వాళ్ళని తీసుకొని వెళ్ళి పంట కోసేది ఉంది. దానికంటే ముందు అక్కడ వెళ్ళి ఒక కోడిని కోసి ఆ రక్తాన్ని దాని మీద చిలుకుతారు. ఎందుకు? ఈ విధంగా దాని మీద ఎలాంటి చెడు దృష్టి పడకుండా, ఏ నష్టానికి గురి కాకుండా. ఇవన్నీ షిర్క్ పనులు. జమానే జాహిలియత్ అజ్ఞాన కాలంలో కూడా ముష్రికులు ఇలాంటి పనులు చేసేవారు. సూర్య రామ్లో దీని యొక్క ప్రస్తావన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రస్తావించాడు. చెప్పే మాట ఏంటంటే, షిర్క్ ఎన్నో రకాలుగా ఉంటుంది, అన్ని రకాల షిర్కును మనం వదులుకోవాలి. ఇంకా మహాశివులారా, షిర్క్ ముఖ్యంగా షిర్క్ అక్బర్ అని, షిర్క్ అస్గర్ అని, మహాభయంకరమైన ఘోరమైన పెద్ద షిర్క్ మరియు చిన్న షిర్క్ అని ఈ రెండు చాలా ప్రఖ్యాతిగాంచిన 2 రకాలు. అయితే అల్లాహ్ను కాకుండా అల్లాహ్ను ఎలా ప్రేమించాలో ఇతరులను ప్రేమించడం, అల్లాహ్తో ఎలా భయపడాలో ఇతరులతో భయపడడం, అల్లాహ్పై ఎలా నమ్మకం ఉంచాలో ఇతరులపై నమ్మకం ఉంచడం, అల్లాహ్ పట్ల ఎలా ఆశ ఉండాలో ఇతరులతో అలాంటి ఆశ ఉండడం, ఇవన్నీ పెద్ద షిర్కులో వస్తాయి. అలాగే దుఆ అల్లాహ్తో కాకుండా ఇతరులతో చేయడం, నజ్రు నియాజ్ మొక్కుబడులు కేవలం అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల గురించి చేయడం, రిబా జంతువులను కోయడం, బలి ఇవ్వడం అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ఇవ్వడం. మనం చదువుతూ ఉంటాము ఫసల్లి లిరబ్బిక వన్హర్ అని. నమాజ్ అల్లాహ్ కొరకే, మరియు బలిదానాలు కూడా కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే జరగాలి. మరి ఈ రోజుల్లో ఎంతోమంది అల్లాహ్ను కాకుండా ఇంకెవరెవరి కొరకో బలి ఇస్తున్నారు, జంతు బలి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా షిర్కులో వస్తాయి, పెద్ద షిర్కులో వస్తాయి. లఅనల్లాహు మన్ దబహ లిగైరిల్లాహ్, ఎవరైతే అల్లాహ్ను కాకుండా అల్లాహ్కు కాకుండా ఇతరుల గురించి దివాహ్ చేస్తారో వారిపై అల్లాహ్ శపిస్తాడు. అందు గురించి మహాశివులారా, షిర్కు సంబంధించిన ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి, వాటి నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి. ఇంకా రెండవ రకం ఏదైతే ఉందో చిన్న షిర్క్, వాస్తవానికి పెద్ద షిర్క్ వరకు చేర్పించే ప్రతి కార్యం చిన్న షిర్కులో లెక్కించబడుతుంది. అంతేకాకుండా చూపుగోలు తరానికి ఏదైనా సత్కార్యం చేయడం కూడా చిన్న షిర్కులో వస్తుంది. అల్లాహ్ పేరున ప్రమాణం చేయకుండా నా తల్లి తోడు, నా కొడుకు తోడు, ఈ విధంగా
ఇతరుల ప్రమాణం చేయడం కూడా షిర్క్లో, చిన్న షిర్క్లో లెక్కించబడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఎవరైనా అల్లా యొక్క వలీలు బాబాల పేరు మీద ఎవరైతే కొందరు ప్రమాణాలు చేస్తారో ఆ సందర్భంలో వారి యొక్క నమ్మకం ప్రకారం ఇలాంటి ప్రమాణం పెద్ద షిర్క్లో కూడా రావచ్చు, చిన్న షిర్క్లో కూడా రావచ్చు. దాని వివరాలు మరో సందర్భంలో మనం తెలుసుకుందాం. ఇంకా మహాశివులారా, పెద్ద షిర్క్ మరియు చిన్న షిర్క్లో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, పెద్ద షిర్క్ వల్ల మనిషి ఎల్లకాలం నరకవాసి అయిపోతాడు, స్వర్గం అతనిపై నిషేధించబడుతుంది. మరియు పెద్ద షిర్క్ వల్ల సర్వ సత్కార్యాలు నాశనమైపోతాయి. కానీ చిన్న షిర్క్ వల్ల ఏ సత్కార్యంలో చిన్న షిర్క్ ప్రవేశించిందో కేవలం ఆ సత్కార్యం మాత్రమే వ్యర్థమైపోతుంది. మరియు చిన్న షిర్క్ వల్ల మనిషి శాశ్వతంగా నరకంలో ఉండడు. కానీ ఎప్పుడైతే ఈ చిన్న షిర్క్ మాటి మాటికి చేస్తూ పెద్ద షిర్క్లో ప్రవేశిస్తుందో మరి అది కూడా చాలా భయంకరంగా అయిపోతుంది. ఈ విధంగా ముఖ్యంగా చెప్పే విషయం, మన ఈ సృష్టికి సృష్టికర్త ఒక్కడే గనక ఆయనే మన ఆరాధనలన్నిటికీ ఏకైక అర్హుడు. పుట్టించినవాడు అతను, పోషించేవాడు అతను, ఈ సర్వ వ్యవస్థను నడుపుతున్నవాడు అతను. అతని తప్ప ఇంకా ఎవరు కాగలుగుతారు మన ఆరాధనలకు అర్హులు? అందుగురించి ఇతరులను మనం ఎవరినైనా నిర్ణయించి భాగస్వామిగా చేసి వారిని అల్లాకు సమానంగా పెట్టి వారిని పూజించడం, మరియు వారు అల్లా వద్ద మనకు సిఫారసు చేస్తారు అన్నటువంటి నమ్మకం ఉంచుకోవడం, ఇదంతా కూడా మూఢనమ్మకాల్లో వస్తుంది. ఇలాంటి ఏది కూడా జరగదు. అల్లాహ్ తఆలా మనందరికీ అన్ని రకాల షిర్కుల నుండి దూరముండి, అన్ని రకాల బహుదైవారాధన నుండి దూరముండి కేవలం ఏకదైవారాధనలోనే మన జీవితం గడిపేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.